రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పమంటావా? ఏం జరుగుతుందో చెప్పండి. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? రోజే వచ్చింది ఎట్లా వచ్చిందో చూసారా? ఆ పంది నిజంగా నువ్వు నోర్మై మొహం పగిలిపో. అడవి పంది కనుక దాన్ని పందిని కోసినట్టు గొయ్యాల, ఈ పందిని కూడా గట్టేసి వలేసి పంది నీ తెలియదు అనుకుంటా మా వెనకపోతే అన్నున్నాడు. ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు? అయితే వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాత కూడా ఉందా కథలో అది ట్విస్ట్ సార్. అడవి పంది కనుక దాన్ని పందిని కోసినట్టు గొయ్యాల, ఈ పందిని కూడా గట్టేసి వలేసి పందిని కోసినట్టు ఈ పంది. ఆడు మామూలు మనిషి కాదు రోయ్, ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట. ఆడు నాలాగే బిల్డప్లు ఇస్తున్నాడు అనుకున్నా. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. పంది తిన్నట్టు తింటా. నువ్వేమో ఆడికి పోతివి, నువ్వు ఇప్పుడేమో ఆడ చిక్కటి చెరువు నవ్వుతో నవ్వుతివి. ఇంక శవాలు మనకు కనపడినాయంటే ఆడ శవం కనపడినా కూడా ఆడ మనం ఖచ్చితంగా ఉండాల్సి వచ్చాయి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. పిచ్చి వరకు అనుకున్నావా నన్ను? ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుసు. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురుజీ, పాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏమిటి అంత మాట అన్నాడు? నిజంగా భయం వేస్తుంది. వణుకు వణుకు వచ్చేసింది నా కడుపులో. రోజే వచ్చింది ఎట్లా వచ్చిందో చూసారా? ఆ పంది నిజంగా అడవి పంది కనుక దాన్ని పందిని కోసినట్టు గొయ్యాల. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసంతా లేదు. ఈ పందిని కూడా గట్టేసి వలేసి అడవి పంది కనుక దాన్ని పందిని కోసినట్టు గొయ్యాల, ఈ పందిని కూడా గట్టేసి వలేసి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వా. అటు చూడు బే. మంచి మర్యాద లేని ఎదవల్ల ఇందాక మాట్లాడే టైంలో 150 మంది బోర్డింగ్ బోర్డింగ్ ఉన్నారు. వైసీపీ ఎంఐ మాజీ ఎమ్మెల్యేంతా బోర్డింగ్ అంటారు. ఎవరికేం ఉపయోగపడ్డారండి బోర్డింగ్ వాళ్ళు కాక? అంటే డీబీటీ పద్ధతిలో ప్రతి పేదవాడికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేము. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఆర్థికంగా సహాయం చేసాము, రుణాలు ఇచ్చాము, పథకాల ద్వారా అభివృద్ధి చేసాము అని చెప్పి పదే జగన్మోహన్ చెప్తారు కదా. నేను ఒకటి 30 ఏళ్ళు అభివృద్ధి చేసాము అని చెప్పి చెప్పారు. నేను ఒకటి అడుగుతా. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. 5 ఏళ్ల పాటు సరే ఏదో పథకం ద్వారా డబ్బులు వేశారు మీరు ప్రతి కుటుంబానికి. అర్హత అయినటువంటి కుటుంబానికి మాత్రమే, అందులో కూడా వైసీపీ సపోర్టర్స్ మాత్రమే. మళ్ళీ ఇది స్పెషల్ నోట్ చేసుకోండి వర్డ్. ఎన్ని రోజులు అయిపోయింది నేను చూసి. అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకి పథకాలు ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వైసీపీ అనుకూల కుటుంబాలకు మాత్రమే పథకాలు అందాయి. పెద్ద పిల్లడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? పథకాలకు అర్హురాలయుండి కోల్పోయిన వ్యక్తులు నేను కూడా ఒకదాన్ని. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. అందుకే క్లియర్ గా చెప్తున్నాను. రెండోది ఏంటంటే మీరు కోల్పోయింది. నేను అన్ని కోల్పోయి, నాకేం గవర్నమెంట్ టైంలో ఏం రాలేదు. వైసీపీ గవర్నమెంట్ టైంలో ఫస్ట్ ఇయర్ మాత్రమే అమ్మఒడి వేశారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి.
నెక్స్ట్ ఇయర్ నుంచి అమ్మఒడి కూడా వేయలేదు నాకు, ఎందుకంటే అప్పటికి ఇంకా నేను జనసేనలో వాయిస్ రేస్ చేస్తూ హైలైట్ అయిపోయాను కాబట్టి నాకు అప్పటి నుంచి ఇంకా, ఏదో కారణం చెప్పేసి నాకు నెక్స్ట్ తర్వాత నుంచి ఇంకా అమ్మఒడి కూడా రాలేదు. ఒక గృహ పథకానికి కానివ్వండి, వేరే ఇంకే పథకానికి కూడా నేను ఎలిజిబుల్ కాలేదు. నేను 100% నాకు ఈవెన్ కరెంట్ బిల్ కూడా రాదు. నేను 0 కరెంట్ బిల్ ఇప్పుడు కూడా నేను 10 ఏళ్ళుగా కరెంట్ బిల్ కట్టలా. కారణం ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థమవుతున్నాయి, కానీ ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక పథకం ఉంది, దామోదరం సంజీవ దీపం పథకం ఏదో ఒకటి ఉండిద్ది. వీడు తప్ప నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఆ పథకం పేరు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి 100 యూనిట్ల లోపు కాలిన వాళ్ళు కరెంట్ బిల్ కట్టే పని లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి నాకు ఇవాళకి 100 యూనిట్లు కాదు ఎస్సీ తరఫున, మాకు ఇప్పటికీ 100 యూనిట్లు కాదు. 10 ఏళ్లుగా నేను గత టీడీపీ టైంలోనూ కట్టలేదు, ఆ తర్వాత వైసీపీ టైంలోనూ కట్టలేదు. ఇవాళ కూడా నా 0 బిల్లే. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? సో నేను ప్రతి పథకాన్ని అర్హురాలని. నాకేమి వాళ్ళు ఇంటి కొలతలు అయ్యి వేసి అది కార్లు నాకు ఏమీ లేవు. అయినా ఎందుకు నేను ఏ పథకాన్ని వైసీపీ టైంలో తీసుకోవాలి. కారణం ఏంటంటే ఓన్లీ నేను యాంటీ వైసీపీ అని ఒకే ఒక కారణంతో పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటో చూడండి, మళ్ళీ అన్ని పథకాలకు అనర్హుల కింద ప్రకటించేసి రాసేసుకున్నారు. నేను ఊరికి ఫ్రీ బీస్ కోసం ఎదురు చూసే వ్యక్తిత్వం కాదు నాది కానీ మా వారిది కానివ్వండి. కష్టపడి సంపాదించి పిల్లలు పెంచుకోవాలి, చదివించుకోవాలి, మనం కూడా ఎదగాలని ఆలోచన ఉండేవాళ్ళం కాబట్టి దాని గురించి నేను ఎప్పుడు ఫైటింగ్ చేయాల. నాకు అవసరం లేదనుకుని సైలెంట్ అయిపోయాను. సరే ఏంటి సంగతి? రిజల్ట్ వస్తే ఒక్కొక్కరిని ఓచకొత్త కోసేస్తాం అన్నది. ఎవడే పెగల్లాగా తాగేసి ఫుల్గా మందే వేసి. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ముఖం అంతలా ఉబ్బిపోయింది. జగనన్న జగనన్న ఒక్కొక్కరిని కోసేద్దామన్నా, ఉప్పేద్దామన్నా, పాత్ర వేద్దామన్నా చూడు గల తిరిగిలేదన్నా అని చెప్పేసి అంతే అయిపోయా. మాట్లాడు. బ్రాహ్మణ గణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండ. ఎంతో మంది పార్టీలు నమ్ముకుని, ఎంతో మంది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, గెలుక్కుంటే వచ్చేదాన్నే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో పార్టీని కొంతమంది వదిలి వెళ్ళిపోతుంటే మళ్ళీ వీళ్ళందరికీ ఒక లైక్ ఎంకరేజ్మెంట్ తగ్గినట్టు అనిపిస్తాం. మరి ఇంకెందుకు లేటు వచ్చి అలాగే ఇప్పించేస్తావు కదా లైవ్ పెట్టేసి. తెలీదురా, తెలుసు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. 4 బూతులు మాట్లాడేసి రీచ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు అందరికి ఓపెన్ గా చూపించేస్తాం మనం. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. సైజుల గురించి మాట్లాడేస్తాం, కాయల గురించి మాట్లాడేస్తాం, నానా పెంట అంతా చేసేస్తాం ఫేస్బుక్ లో లైవ్ పెట్టేసి. చెప్తానా నీ వల్ల కదా నా జీవితం సంకనాకపోయింది. వచ్చే ఎంకరేజ్మెంట్ తగ్గిందా? నువ్వు రాకూడదు. వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో కూర్చో, అందరికీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది పాపం, మీ కార్యకర్తలకి మీ నాయకులకి. అంటే లంగమ్మ ఎంకరేజ్మెంట్ అంటే ఏంటి? బూతులు తిట్టడమా? ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది ఇంకా అదే దోవలో ఉన్నా సరే ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. సకానికి పైగా ఎవరు మాట్లాడినా పాలసీల గురించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను క్వశ్చన్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చు. మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు అని చెప్పి ఎవడు అడగట్లా. ఆ విధానం బాగుంది, కానీ అధికారంలో ఉన్నప్పుడు అలా కాదే. ఇప్పుడు అలాగే ఉంటదా? తెలిసిపోయిందా? ఏం లేదు డొల్లా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.